హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. లూకా సువార్త 1వ అధ్యాయము 80వ వచనాన్ని చదువుతున్నా. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయిల్లకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడ్డది. సిమిలర్గా అందులోనే కలుపుకొని ప్రవక్త అయిన యోహాను గురించి రాయబడ్డది. దానికి ముందు వరుసలో మీరు చూస్తారు యేసు ప్రభు గురించి రాయబడ్డది. 80 వర్షంకి వచ్చారు, సడన్ గా చేంజ్ అయింది. ఏమైంది తెలుసా? శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందే వరకు ఇజ్రాయెల్కు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండాను. ఇది యేసుప్రభు గురించి కాదు, ఇది బాప్టిజం ఇచ్చే యోహాను గురించి. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రవక్తలు కలిసి పనిచేస్తారు. అందుకే క్రీస్తుతో కూడా జత పనివారము అని రాయబడ్డది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన అనుకున్నది ప్రవక్త ద్వారా చెప్తాడు. ప్రవక్త ఏం చేస్తాడంటే ప్రజలకు రిలీజ్ చేస్తాడు. అప్పుడు విని వాళ్ళు ఏం చేస్తారంటే బ్లెస్ అవుతారు. అందుకే ఈ విషయము బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఇక్కడ ఎందుకు రాయబడ్డా అంటే శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందు వరకు కూడా అతడు అరణ్యంలో ఉండను. అంటే బాప్టిజం ఇచ్చే యోహాను ప్రాఫెసీలో మూగడానికి, బాప్టిజం ఇచ్చే యోహాను గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీలో మూగడానికి, బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని యొక్క వాయిస్ వినిపింపజేయడానికి, బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని యొక్క వాయిస్ కాబట్టి బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని యొక్క స్పిరిట్ యొక్క రెవల్యూషన్ని మేనిఫెస్ట్ చేయడానికి డెజర్ట్లో అరణ్యంలో ఉన్నాడట. ఒక వ్యక్తి అరణ్యంలో ఉంటే దేవుని యొక్క వాయిస్ని వినిపింపజేస్తున్నాడు. అందుకే ప్రభు మార్గంలో సరళం చేయండి, అరణ్యంలో కేకవై ఒక నిశ్శబ్దంలాగా మార్చబడటానికి, ప్రభు మార్గంలో సరళం చేయడానికి, ప్రతి పళ్ళన్ని ఎత్తు చేయడానికి, ప్రతి ఎత్తుని చదును చేయడానికి, దేవుని యొక్క మార్గాలు సరళపరచడానికి దేవుని దగ్గర బాప్టిజం ఇచ్చాను టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒకడు ప్రాఫెట్ అన్నప్పుడు వాడు రిలీజన్గా ప్రజల కాడ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు, కానీ దేవుని యొక్క ట్రూ వాయిస్ని వినిపింపజేయాలి కనుక వానికి దేవునితో కమ్యూనికేషన్స్ ఉంటాయి కనుక రిలేషన్ మెయింటైన్ చేసి అవర్స్ స్పిరిట్లో కమ్యూనికేట్ అయి మాట్లాడడం ప్రారంభిస్తాడు. కానీ నువ్వు సూపర్ న్యాచురల్ టంగ్స్లో ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తావో నువ్వు సూపర్ న్యాచురల్ రిథంలోనికి వెళ్తావు కనుక అక్కడ నేను మేనిఫెస్ట్ చేస్తాను కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించాను. ఆయన ఎప్పుడైతే వెళ్ళిండో అక్కడ సంథింగ్ ఏదో ట్రిగ్గర్ అయి దేవుని యొక్క పవర్ మేనిఫెస్ట్ అయింది. అర్థమవుతుందా? అట్లే మనం కూడా దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా మనం ఏదో ట్రిగ్గర్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు దేవుని యొక్క వాయిస్ వినాలి అంటే కమ్యూనికేషన్స్ ఉండాలి దేవునితో. అర్థమవుతుందా? టైంని స్పెండ్ చేయాలి. టైంని మనుషులతో కాదు, మైకులతో కాదు, దేవునితో టైంని స్పెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు నేను కొత్త రెవల్యూషన్ చెప్తా, సూపర్ డూపర్ ఉంటుంది. అర్థమవుతుందా? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడైండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నేను ఇటు అటు నడిపించుండగా ఎముక అనేకములు ఆ లోయలో కనబడాను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతకగలవా అని అడగగా ప్రభువా యెహోవా
అది నీకే తెలియనంటిని. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలను ఇట్లాండము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినమనగా మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసం పొదిగి ఈ చర్మము మీ మీద కప్పదని మీలో జీవనాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకొందరు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడ ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాను. నేను చూచుండగా నరములు మాంసము వాటి మీద వచ్చాను, వాటి మీద చర్మం కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను, జీవ ఆత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవం వచ్చినట్లు ప్రవచించుమను ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినగా జీవాత్మ నలుగు దిక్కులుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడవము. ఆయన ఆజ్ఞాపించి నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యంగాని మహాసైన్యమై నిలిచిరి. ఎన్ని 11 వచనాల వరకు చదివిన. గమనించండి, ప్రయత్నించండి. దీని గురించి యేసుప్రభుని కలిగి ఆత్మచేత నింపబడ్డ కాంచి ప్రసంగాలు చేశా. కానీ ఈరోజు చేసేది సంథింగ్ ఏదో స్పెషల్గా చేయడానికి ఇష్టపడుతున్నా. యేస్కేల్ని దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు అతని మీద దేవుని యొక్క స్పిరిట్ బలంగా ఉంది. అర్థమవుతుందా? యేస్కేల్ బిగ్ ప్రాఫెట్. యేస్కేలు చాలా పెద్ద ప్రవక్త. అందుకే ఆ లోయలోనికి వెళ్ళేటకు దేవుని యొక్క బిడ్డలారా యెహోవా ఆత్మవశరుడై అతన్ని తీసుకొని వెళ్ళిండట. ప్రవక్తలు ఎప్పుడైతే ఆత్మవశరులు అవుతారో, అంటే ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే వాళ్ళు ఆత్మపూర్ణులు అవుతారో మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. దేవుని యొక్క అభిషేకంతో కనెక్ట్ అయ్యి ఏంజిల్స్ని మేనిఫెస్ట్ చేయాలి. దేవుని యొక్క వర్డ్ని, ప్రాఫెసీని కరెక్ట్గా రిలీజ్ చేయాలి. అయితే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు? ఈ యొక్క ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడమని చెప్తున్నాడు. యేస్కేల్ ప్రొఫెసై చేయడం ప్రారంభించాడు. ఆ డ్రై బోన్స్తో మాట్లాడాడు. ఆ డ్రై బోన్స్తో మాట్లాడడానికి ముందు దేవుడు యేస్కేల్ అంటున్నాడు, ఏమైనా అవుతుందా ప్రభా? నీకే తెలుస్తుంది. నీకు తెలుస్తుంది అని చెప్తే ఏం కాదు, నువ్వు మాట్లాడితే అన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక పెద్ద రెవల్యూషన్ చెప్తున్నా. ఏంటంటే దేవుడు మాట్లాడమంటున్నాడు డ్రై బోన్స్ తోటి. అంటే డ్రై బోన్స్కి వినే శక్తి ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రకృతితోటి మాట్లాడిందంటే ఆ ప్రకృతికి వినే శక్తిని పెట్టండు. అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ చెప్తున్నా, ప్రతి దానికి కూడా మీకు అర్థం కావడానికి చెవులు ఉంటాయి అన్నట్టు చెప్తున్నా. ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు ఎట్లా వినబడుతుంది? ఇయర్స్ ఉన్నాయి కాబట్టి అది బ్రాకెట్లో ఆ మాట చెవులు అని పెడుతున్నా. ఓకే, అర్థం కావడానికి. అంటే ఒకటి వినగలిగే శక్తి ఉన్నది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంజరపు చేస్తుంది అంటే దానికి వినగల శక్తి ఉంది అన్నట్టు. నీ అప్పులతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే వినగల శక్తి ఉన్నది అన్నట్టు. అర్థమవుతుందా? నువ్వు దయ్యంతో నువ్వు మాట్లాడి కమాండ్ చేస్తున్నావు అంటే వినగలిగే శక్తి ఉన్నట్టు. ప్రతి దాన్ని కూడా వినుటకు, గ్రహింపు కలుగుటకు ఒకటి ఉన్నది. కనుక మనం మాట్లాడినప్పుడు డ్రై బోన్స్ వినగలిగే శక్తి ఉంది కనుక వాటి మీదకి ఫ్లష్ వచ్చింది. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఇంకా ప్రవచిస్తూ వచ్చినప్పుడు ఆ నరాలు సడలింపబడ్డాయి, ఆ టిష్యూస్ దేవుని యొక్క బిడ్డలారా సమకూర్చబడ్డాయి. అయితే ఈ యొక్క డ్రై బోన్స్తో యేస్కేల్ మాట్లాడుతున్నప్పుడు తన వర్డ్ రిలీజ్ చేసినప్పుడు అంత ఫామ్ అయిపోయింది, బాడీ అంతా ఫామ్ అయిపోయింది. కానీ నేను చదివిన 9వ వచనంలో మాత్రమే జీవాత్మ వచ్చినట్టు బైబిల్లో రాయబడ్డది. అంతవరకు కూడా మామూలుగానే ఉంది. బాడీ అంతా ఫామ్, నర్వ్స్ వచ్చేసినాయి, ఫ్లష్ వచ్చేసింది, డ్రై బోన్స్లో అంతా కూడా బాడీ ఫామ్ అయిపోయింది. బట్ లైఫ్ లేదు. కానీ 9వ వచనంలోకి వచ్చేసరికి ఇప్పుడు 4 దిక్కుల నుంచి దేవుడు ఆ జీవాత్మకు ఎప్పుడైతే కలగాలని ప్రవచించండో ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇక్కడ నా రెవల్యూషన్ చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైతే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్లో యేస్కేల్ ప్రాఫెట్ ఆయన ప్రొఫెసీ చేయడం ప్రారంభించిండో, ఏంజిల్స్ మూమెంట్ అయ్యారు, దేవుని యొక్క దూతల మూమెంట్ అయ్యారు, లెఫ్ట్ సైడ్ మూమెంట్ అయ్యారు, రైట్ సైడ్ మూమెంట్ అయ్యారు, ఫ్రంట్ మూమెంట్ అయ్యారు, బ్యాక్ మూమెంట్ అయ్యారు. కొంతమంది దూతలు ఏం చేసింది తెలుసా? చర్మాన్ని సమకూర్చిండ్రు. ఈ రైట్ సైడ్ నర్వ్స్ని, ఈ ముందు సైడ్ టిష్యూస్ని, ఇటు సైడ్ బోన్స్ని ఏంజిల్స్ యాక్టివేట్ అయ్యి మొత్తం కూడా ఫ్రేమ్ ఫామ్ చేసి 9వ వచనంలోకి వచ్చేసరికి లైఫ్ని రిలీజ్ చేసేళ్ళు. అందుకే గడగడ గడగడమని సౌండ్ స్టార్ట్ అయిపోయి వాటిలో ఊపిరి వచ్చి పనిచేయడం ప్రారంభమైంది. ఇక్కడ దుమ్ము లేచిపోయే రెవల్యూషన్ చెప్తా. నువ్వు దేవుని యొక్క స్పిరిట్ తోటి నువ్వెప్పుడైతే ప్రొఫెసీ చేయడం ప్రారంభిస్తావో ఏంజిల్స్ వచ్చి స్థిరపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క స్పిరిట్ తోటి నువ్వు చెప్పలేకపోతే ఏంజిల్స్ వచ్చి స్థిరపరచలేరు. అందుకే బైబిల్ ఉంది, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడే బలాశూరులారా.
దేవుని యొక్క దూతలు బలాశూరులట. దేవుని యొక్క దూతలను బలాశూరులుగా చేసేది ఎవరో కాదు, మనమే. చెప్తున్నా, మీకు అర్థం కాదని చెప్తున్నా. దేవుని యొక్క దూతల కోసం దేవుడు రక్తాన్ని చిందించలే. దేవుని యొక్క దూతల్ని, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఐ లవ్ యూ అని చెప్పలే. దేవుని యొక్క దూతలు ఉన్నది మన కోసం. అందుకే దేవుని యొక్క దూతల కంటే ఎక్కువ ప్రేమించాడు. దేవుని యొక్క దూతల కంటే మనల్ని ఎక్కువ ప్రేమించి దేవుని యొక్క దూతల్ని మనకిచ్చాడు. దేవుని యొక్క దూతలు దేనికి ఉన్నారంటే మనకు మిరకల్స్ చేయడానికి, మనకు హీలింగ్ చేయడానికి, మనను ప్రాస్పర్ చేయడానికి, మనం దేవునితో కనెక్ట్ కావడానికి, దేవుడు మనతో కనెక్ట్ కావడానికి, దేవుని యొక్క రెవల్యూషన్స్ మనకు మేనిఫెస్ట్ కావడానికి. అందుకే ఏస్కేలు ఎప్పుడైతే మేనిఫెస్ట్ అయిందో 4 దిక్కుల నుంచి దేవుని యొక్క దూతలు పనిచేసి బాడీని మొత్తం కూడా ఫ్రేమ్ చేసి జీవాత్మ రాగానే ఆ యొక్క స్వరము వినబడడం ప్రారంభమైంది. అయితే చాలామంది ఎందుకు తెలుసా దేవుని దూతలు చూడరు? చాలామంది ఎందుకు తెలుసా దేవుని యొక్క దూతలు వాళ్ళ జీవితంలో పనిచేయరు? ఈరోజు చెప్తా, దేవుని యొక్క వాక్యాన్ని కూడా చూపెడతా. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, దుమ్ము లేచిపోవాలంతే. ఎక్కడైనా నీకు వర్కింగ్ అవుతుంది. నేను చెప్పే దాంట్లో దమ్ముంది, నేను చెప్పే దాంట్లో పవర్ ఉంది. అర్థమవుతుందా? దేవుని యొక్క బిడ్డలారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. మాదీయుడను దర్యావేషు 1వ సంవత్సరమందు మిఖాయేలుకు స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలబడితేనే. దానియేలు ఎవరు? ప్రవక్త. మిఖాయేలు దూత. మిఖాయేలుకు బలమునిచ్చింది ఎవరు తెలుసా? దానియేలే. మళ్ళీ చెప్తున్నా, నీ దూతలు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అన్నప్పుడు, నువ్వు ప్రొఫెసర్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతారు, వాళ్ళు పవర్ అవుతారు, వాళ్ళు పనిచేస్తారు. నీ దూత బలహీనమైపోయిందంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనట్లే, నువ్వు దేవుని యొక్క ఆత్మలో నువ్వు ప్రార్థన చేయట్లే. దేవుని యొక్క దూతల్ని బలపరిచేది మనమే. దేవుని యొక్క దూతల్ని బలపరిస్తే వాళ్ళు పనిచేస్తారు. అంటే జస్ట్ లైక్ అవే రోబోల్లాగా అనుకోరా అండి. వాటిని మనం ఎప్పుడైతే కీతమో మనం చెప్పిన పని అవి చేస్తాయి. అర్థం కాదని చెప్పిన అంతవరకే. నీ దూత బలం కావాలంటే నీకానే ఉంది, నీ దూత బలహీనమైపోవాలంటే నీకానే ఉంది. నువ్వెప్పుడైతే ప్రేయర్ చేస్తావో, దేవుని యొక్క వాక్యాన్ని అంటావో, అతడు స్ట్రెంత్ అయి నీ జీవితంలో మిరకల్స్ పట్టుకొని వస్తాడు. వీళ్ళు అసలు ఎప్పుడైనా ఈ యొక్క దేవదూతల భాషలతో మాట్లాడితే కదా వాళ్ళు బలపరిచేది. 1వ అధ్యాయము కొరింథీ 13లో అంటది, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా. అర్థం చేసుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కడే. మళ్ళీ తండ్రికి వ్యక్తిత్వం ఉంది, కుమారునికి వ్యక్తిత్వం ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి వ్యక్తిత్వం ఉంది. ముగ్గురు కలిపితే ఒక్కడేండు, మళ్ళా ముగ్గురికి వ్యక్తిత్వం ఉంది. అర్థమవుతుందా? అట్లనే మనుషుల భాషలు వేరు, దేవదూతల భాషలు వేరు. ఈసారి సిరీస్ చేస్తా, దీని మీద హెడ్డింగే పెడతా. మనుషుల భాషలు వేరు, దేవదూతల భాషలు వేరు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇక్కడ ఏంజిల్ ఆఫ్ ఈజ్ టంగ్స్, దేవుని యొక్క దూతల భాషలతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళు పవర్ అవుతారు, మనకు హెల్ప్ చేస్తారు. మనం దేవుని యొక్క దూతల్నే మనం స్ట్రాంగ్ చేసే మనుషులం. ఈ బైబిల్లో ఉన్న దాన్ని నమ్మపోతే ఎందుకండి? ఇక్కడ దానియేలు అంటున్నాడు, నేను మిఖాయేలుని స్థిరపరచుటకు బలపరచుటకు నేను అతని యొద్ద నిలబడుతుంది. ఎవరు నిలబడ్డారు? దానియేలు నిలబడ్డాడు. ఎవరిని బలపరుస్తాడు? మిఖాయేలుని బలపరుస్తాడు. మిఖాయేలుని బలపరిచే శక్తి ఎవరికి ఉంది? ప్రవక్తకు ఉంది. ఎందుకు? ప్రవక్త దేవుని యొక్క రక్తం చేత విమోచింపబడ్డాడు. ప్రవక్త మీద దేవుని యొక్క శక్తి అభిషేకం ఉంది. అయితే మిఖాయేలు దేవుని యొక్క రక్తంలో కడగబడలే. మిఖాయేలుకి సాల్వేషన్ తెలియదు. అందుకే మిఖాయేలు అపవాదం చూసి యెహోవా నిన్ను గద్దించునుగాక అన్నాడు తప్ప ఏమీ చేయలే. కానీ ఫైట్ చేసాడు దేవుని యొక్క బిడ్డలారా. అదే మనమైతే యెహోవా నామములో నువ్వు శపింపబడదుగాక అని దయాన్ని చెప్తాం. అంటే మనము రిలీజ్ చేస్తే మిఖాయేలు వెళ్ళి ఆ యొక్క సాటాన్ని సమూలంగా డిస్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క దూతల భాషలతో మాట్లాడుతావో మిఖాయేలు మేనిఫెస్ట్ అయ్యి నీ యొక్క ఎనిమీస్ తోటి, శత్రువులతోటి మాట్లాడి డిస్టార్ట్ చేసి వాడిని సంపూర్ణంగా నాశనం చేస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఇట్లాంటి మెసేజ్లు విననీయడు దయ్యం. కానీ ఎప్పుడైతే వింటావో ట్రమెండస్గా గ్లోరీ మేనిఫెస్ట్ అవుతుంది. నీ దూతని బలపరుస్తున్నావా? నీ దూతను బలపరచాలంటే నువ్వు దేవునితో కమ్యూనికేషన్స్ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని బలపరిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడితే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అందరికీ ఏం చేస్తున్నారు? అందరికీ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయట్లేదు తెలుసా? ఎందుకు చేయట్లంటే దేవుడి స్వార్థం లేనివాడు నమ్మినా నమ్మపోయినా అందరికీ అభిషేకాన్ని ఇచ్చేయండు. దేవుడు నమ్మినా నమ్మపోయినా అందరికీ వాక్యాన్ని ఇచ్చేయండు. అయితే గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే వాళ్ళ దూతను బలపరుస్తారో, బలపరచుడు అంటే దేవునికి ప్రేయర్ చేస్తుడే, దేవునితో కమ్యూనికేషన్స్ పెంచుకోండే, వాక్యాన్ని అనుడే, అప్పుడు వాళ్ళు బలపరచబడతారు. వాళ్ళు బలపరచబడితే నీకు స్ట్రెంత్ ఇస్తారు. నువ్వు కీ ఇస్తే నీ ఇంట్లో ఉన్న వాచ్ మొగుద్ది. అట్లనే నువ్వు మాట్లాడితే వాళ్ళు స్ట్రెంత్ అవుతారు. అందుకే యెహోవా దూతలారా ఆయన వాక్యమునకు
నాకు చెవియొగ్గు వారలారా, అలా చెవులతోటి నువ్వు చెప్పే వాక్యాన్ని వింటారు. నువ్వు వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళు నీ పద్ధతిలోనికి వస్తారు. నువ్వు నీ పద్ధతిలో ఉంటే వాళ్ళు నీకు హెల్ప్ చేయరు. నీకు హెల్ప్ చేయనంత కాలం వాళ్ళు వీక్గా ఉంటారు. నీకు హెల్ప్ చేయాలంటే వాళ్ళు స్ట్రాంగ్ కావాలి. వాళ్ళు స్ట్రాంగ్ కావాలంటే వాళ్ళ భాషలో మాట్లాడాలి. వాళ్ళ భాషలో నువ్వు మాట్లాడాలంటే దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే దేవుని యొక్క దూతల భాషలు. 23 సంవత్సరాలు అవుతుంది ఇలా బతకబట్టి, 23 సంవత్సరాలు అవుతుంది ఇలా జీవించబట్టి. అర్థమవుతుందా? అందుకే ఇంత డెప్త్గా చెప్తున్నా. దానియేలు అని ఒక ప్రవక్త, దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, ప్రయత్నించండి. ఎప్పుడైతే దేవుని యొక్క స్పిరిట్తో ప్రేయర్ చేయడం ప్రారంభించాడో లేచి మిఖాయిల్ యొద్ద నిలబడి మిఖాయిల్ని స్ట్రెంత్ ఇచ్చిండట. దేవుని యొక్క బిడ్డలారా కనుక గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎహెజ్కేలు మాట్లాడుతున్నప్పుడు ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, నార్త్ నుంచి, సౌత్ నుంచి ఏంజల్స్ మూమెంట్ అయ్యారు. మూమెంట్ కాగానే జీవాత్మ వచ్చి డ్రై బోన్స్లోనికి ఫ్లష్ వచ్చింది, లైఫ్ వచ్చింది. డ్రై బోన్స్ ఇప్పుడు అవన్నీ సైన్యంలో మార్చబడి గడగడగడగా ఒక ధ్వనిలాగా పుట్టిందట. అర్థమవుతుందా? కన్ఫెషన్ అన్నది రిలీజన్ లాగా ఉంటే నథింగ్, ఏం జరగదు. అర్థమవుతుందా? కన్ఫెషన్ అన్నది చెప్పిందే చెప్పుడు, కన్ఫెషన్ నోటితోటి. దేవునికి వెళ్ళారా అట్లా కాదు, కానీ స్పిరిట్ యొక్క పవర్ తోటి మన మీద ట్రిగ్గర్ చేస్తే మాత్రం గ్లోరియస్ అనాయింటింగ్ రిలీజ్ అయింది. కనుక స్టార్టింగే ఎందుకు ప్రేయర్ చేస్తున్నా అంటే అందరికీ రావాలి సూపర్ న్యాచురల్గా ఇట్లా ప్రేయర్ చేసుకోవాలని. దేవుని యొక్క బిడ్డలారా డెప్త్కి వెళ్ళడానికి ప్రయత్నించు, డెప్త్లో దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు సంథింగ్ ఏదో యూనిక్గా నీ జీవితంలో మేనిఫెస్ట్ అయింది. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఇంకా డెప్త్లో చెప్తా. ఎలీషాని చూసి అన్నారు, ఈ పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, జరగబోయే సంగతులు చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళిండు. సమూయేలుని చూసి, అరే మన గాడిదలు పోయినాయి, మనం ఈ ప్రవక్త దగ్గరికి వెళ్దాం. ప్రొఫెటికల్ మినిస్టర్ అంటే అది. అర్థమవుతుందా? వెళ్ళంగానే గాడిదల కోసం పోతే ప్రవక్త దగ్గర పోయినప్పుడు గాడిదలు దొరికినాయి. సౌలు రాజుగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? నువ్వు ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు నీ టైత్ బ్లెస్ అవుతుంది, నీ ఆఫరింగ్ బ్లెస్ అవుతుంది, నీకు బ్రేక్ త్రూ వస్తుంది, నీ స్పిరిట్ బాగైపోతుంది, నీ లైఫ్ బాగైపోద్ది, నీ జీవితంలో మిరకల్స్ మేనిఫెస్ట్ అయ్యి గొప్ప 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 ఆశీర్వాదానికి పాత్రుడుగా మార్చబడతావు. నేను కూడా స్పిరిట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నా. దేవుని యొక్క బిడ్డలారా, నా ప్రోగ్రామ్స్ మీ అందరు కూడా చెప్తున్నా. అందుకే గ్రేట్గా చెప్పుకో. ఈ యొక్క మెసేజ్లు శక్తివంతమైనవి. నిన్ను రేపు దేవుని యొక్క సింహాసనం ముందు సిగ్గుపడనియ్యాయి. అర్థమవుతుందా? అందుకే అంటాడు, నేను వచ్చినప్పుడు నా ఎదుట నీవు సిగ్గుపడని పనివాడిగా, సిగ్గుపడని వ్యక్తిలాగా ఉండమని బైబిల్ సెలవుస్తుంది. నువ్వు ఇవి వింటావంటే నేను చెప్తున్నా, డిమాండ్ తోటి కూడా బతుకుతావు, డిమాండింగ్ తోటి బతుకుతావు. అర్థమవుతుందా? డెవిల్ మీద కమాండింగ్ తోటి బతుకుతావు. అర్థమవుతుందా? డిమాండింగ్ కమాండింగ్ తోటే లైఫ్ లీడ్ కావాలి అంటే, అంతేగాని డిమాండింగ్ కమాండింగ్ లేకపోతే ఏది కూడా జరగదు. నువ్వు డిమాండ్ తోటి అడగాలి. నీ డబ్బులు పోయి బ్యాంకులో పెట్టుకుని అడిగి అంటే డిమాండ్ తోటి అడుగుతావు. అర్థమవుతుందా? నీ తండ్రి నీకు రక్త సంబంధాన్ని ఇచ్చిండు, తన కొడుకును బలి చేసి. పుణ్యానికేం జరగలే. యేసు ప్రభు పుణ్యకార్యం చేసిండు, తన జీవితాన్ని పెట్టుబడి చేసిండు, తన యొక్క లైఫ్ని ఇన్వైట్ చేసుకున్నాడు. అందుకే మనకు డిమాండ్ వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తను ఎందరు అంగీకరించో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముందు వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లలేను, శరీర చెలవలను, మనుష్య చెలవలను పుట్టినవారు కారు. ఇంకేం చెప్పాలి? మన తల్లి కడుపులో పుట్టినాం, అది ఒక టైప్ పుట్టుక, కానీ తిరిగి జన్మించేది అదొక పుట్టుక. అర్థమవుతుందా? దానికే వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి నీ యొక్క మాటలతోటి నీవు దేవుని యొక్క దూతల్ని బలపరుస్తావు. అందుకే నేను ఒక బలమైన మాట నా వైఫ్తో నేను మాట్లాడే టంగ్స్ అనేవి బుల్లెట్స్ అంటే AK-47లో ఒక్కసారి టకా రిలీజ్ అయినట్టు నీ నోట్లో బుల్లెట్స్ లాగా ఉంటాయి. అవి అర్థమవుతుందా? అవి ఏంజలిక్ టంగ్స్ అంటాయి. అది వేరండి, అది యూనిక్, అది విప్లవం పుట్టిస్తుంది. అర్థమవుతుందా? దాంట్లో మాట్లాడినప్పుడు వచ్చే రెవల్యూషన్స్ ఇట్లాంటివి కాదు, ప్రసంగాలు వేరేలాగా. ఇప్పుడు నేను చెప్తాను చూడు, గట్టిగా ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఏంటంటే నీ ఏంజల్స్ని నువ్వు బలపరిస్తేనే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. ఈ ఎనిమితోటి, ఈ చేతబడులతోటి, ఈ రోగాలతోటి ఎంతగానో నువ్వు ఫైట్ చేస్తావు. నువ్వు అసలు ఫైట్ చేయొచ్చా? నువ్వు ఫైట్ చేయొచ్చా? ఉందా బైబిల్లో నువ్వు ఫైట్ చేయమని? అసలు నిజంగా ఛాంపియన్ అంటే ఎవరు తెలుసా? నన్ను అడిగితే ఛాంపియన్ అంటే ఇట్లా ప్రైజ్ తీసుకుంటాడు. ఛాంపియన్ అంటే వాని జీవితంలో ఓటమి, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది అన్నీ చూసి అన్నీ కొట్టుకుంటూ వస్తాడు చూడు, వాడు ఛాంపియన్ అంటే. ఛాంపియన్ అంటే మీనింగ్ అది. అర్థమవుతుందా? అన్నిటిని కొట్టుకుంటూ వచ్చిండు, అన్నీ చూసిండు కాబట్టి వాడు తీసుకుంటాడు, వాడు ఛాంపియన్. ఛాంపియన్ అంటే వాడు. అర్థమవుతుందా?
కనుక చాంపియన్ ఏదో అనుకోకండి. అందుకే మీరు కనుక మీ జీవితంలో ఆ యొక్క ఏంజిల్స్ని మీరు బలపరిచినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేసి వాళ్ళు మీ ఎనిమితో ఫైట్ చేస్తారు. అర్థమైందా? మనమేం చేయాలి? ఫైట్ వాళ్ళు చేయాలి. వాళ్ళది డ్యూటీ. వాళ్ళు ఫైట్ చేయడానికి దేవుడు పెట్టాడు. నువ్వు విక్టరీని అనుభవించాలి. ఎందుకోసం? దేవుని యొక్క బ్లడ్ షేర్ చేయబడదు కాబట్టి. ఆ స్పిరిట్స్ తోటి, ఈవిల్ స్పిరిట్తో నువ్వు ఫైట్ చేస్తున్నావు కాబట్టి ఇట్లా అయిపోతుంది. అర్థమవుతుందా? 30 కేజీలు ఉన్నావు, 3 కేజీలు అవుతున్నావు. ఎందుకోసం? కొట్లాడి అలసిపోతున్నావు. ఎందుకోసం? ప్రతి బ్యాటిల్ని ఫైట్ చేసేవాడు నా జీవితం నేను చెప్తున్నా వాడు ఫూలిష్. నీ భర్త మారడానికి ఫైట్ చేస్తావు, నీ భార్య మారడానికి ఫైట్ చేస్తావు, నీకు ఆరోగ్యం రావడానికి ఫైట్ చేస్తావు. బలం సరిపోద్దా అండి? నేనేం చెప్తానా, సింపుల్గా నువ్వు దేవునికి ఏం చేసాను తెలిస్తే వాళ్ళు ఫైట్ చేస్తే విక్టరీని తీసుకొని వస్తారు. దేవుడు చేసే పనుల మీద నువ్వు నమ్మిక వచ్చితే చాలు, దేవుడు పని చేస్తాడు. దేవుడు చేసే పని నువ్వు చేయడానికి ప్రయత్నిస్తే ఆ బరువు మనం భరించలేం కనుక కింద పడిపోతాం. నువ్వు మనుషులు మారవడానికి ప్రయత్నిస్తే బరువు చాలా గొప్పది కనుక అది దేవుని స్థానాన్ని నువ్వు తీసుకున్న మనిషి అవుతావు. కానీ దేవుని స్థానంలో దేవుని నుంచి నువ్వు దేవుని యొక్క దూతల్ని విడుదల చేస్తే దూతలతోటి దేవుడు పని చేస్తాడు కనుక దేవుడు రిలీజ్ అయ్యి ట్రమెండస్గా గ్లోరీ రిలీజ్ చేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, మరియు స్ఫటిక వలె మెరుగును బట్టి జీవజల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్దుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం అండను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములు స్వస్థపరచుటకై వినియోగింపబడెను. ఇక చూడండి ఎంత బాగుందో. ఆ లీవ్స్ అట ఆ నదిని కాడ ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నది దగ్గర ఉన్న చెట్లు అటు ఇటునే అట. ఆ లీవ్స్ని తిన్నప్పుడు మనం హీల్ అయిపోతామట. అందుకే నేను చెప్పాను స్టార్టింగే, నేను స్పిరిట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు లీవ్స్ ఇచ్చారు ఏంజిల్స్. ఆ లీవ్స్ నేను తిన్నప్పుడు నా లోపలికి ప్రభావవంతమైన అభిషేకం వచ్చింది. భూమి మీద నువ్వు ప్రభావవంతం చేయబడటానికి ఇది మీకు ఇస్తానమని చెప్పాను. అది బైబిల్లో కూడా ఉన్నది. ఇక్కడ గమనించడానికి ప్రయత్నించండి. ఒక రెవల్యూషన్. ఏం రెవల్యూషన్ అంటే ఈ లీవ్స్ తిన్నప్పుడు ఏమైపోతాం? మనం హీల్ అవుతాం. ఆ దేవుని యొక్క సింహాసనం మన ఏమవుతుంది? ఒక నది ప్రవహిస్తుంది. కనుక దేవుని యొక్క హీలింగ్ అన్నది దేవుని యొక్క చిత్తం. అందుకే అన్ని వరాలకు సింగిల్ ఉంటుంది. భాషల వరం, అర్థం చెప్పే వరం అట్లొస్తుంది. కానీ స్వస్థత కాడికి వచ్చేసరికి స్వస్థపరిచే వరములు అర్థమవుతుందా? డివైడ్ అయింది. సింగులర్ కాదు, ప్లూరల్ అంటే బహువచనం వాడిండు. ఎందుకొరకంటే మీకు ఇక్కడ మీరు స్వస్థత డిఫరెంట్ టైప్లో పనిచేస్తుంది. అందుకే ఆ లీవ్స్ తిన్నప్పుడట ఆ జీవవృక్షంతో హీలింగ్ మేనిఫెస్ట్ అయ్యేదట. అందుకే భూమి మీద చూడండి చాలా ఆ యొక్క లీవ్స్ తోటి మెడిసిన్స్ తయారు చేస్తారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ అయినా ఏ మెడిసిన్స్ అయినా ఆ లీవ్స్ని వాడినమని దానికి అక్కడ రాసి పెడతారు. ఎందుకోసం అంటే ఆ లీవ్స్లో పవర్ ఉంది. ఆ హెవెన్లో ఆ లీవ్స్కి ఎట్లా పవర్ ఉందో భూమి మీద కూడా పవర్ ఉంది. అందుకే మెడిసిన్ వాడుట ఎప్పుడు కూడా తప్పు కాదు. చాలామంది మెడిసిన్ వాడితే తప్పు అని చెప్తారు. వాళ్ళకి రోగం రాగానే ఒక్కటి కాదు 100 టాబ్లెట్లు మింగుతారు. ఐ లవ్ డాక్టర్స్ నేను రెస్పెక్ట్ చేస్తా. ఎందుకు తెలుసా? వాళ్ళు రోగాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. దేవుని యొక్క జ్ఞానం వాళ్ళ లోపల పనిచేస్తుంది. దేవుడు ఇచ్చిందే మెడిసిన్. అయితే మెడిసిన్ మీద మనం ఫెయిత్ ఉంచట్లే, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మెడిసిన్ కూడా పనిచేస్తుంది. కనుక ఎవరో మెడిసిన్ వాడొద్దని చెప్తే ఇక మీరు పక్కకు పోయి ఇక మెడిసిన్ వాడకుంటుండి గోరుతోడు పోయేది ఇంత పెద్దగా అయిపోయి రోగం పెద్దగా అయిపోయినాక అప్పుడు మళ్ళీ మెడిసిన్ కాడికి పోతే అది కూడా పనిచేయదు. నాన్న తిప్పలు అయిపోయేసరికి ఏం దేవుడే మన కాడికి వస్తుంది. అందుకే నేనేం చెప్తానంటే నీ ట్రాన్స్లేటర్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఉండాలి. ఏం ట్రాన్స్లేటర్? నా పక్కన ట్రాన్స్లేట్ చేసే మన ట్రాన్స్లేటర్ కాదు, నీ ఇంటర్ప్రిటేషన్ చేసేటోడు. అంటే నీ ప్రాఫిట్ అనేటోడు నీకు ఇంటర్ప్రిటేషన్ చేసేటోడు కరెక్ట్ ఉండాలి. నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు తెలుసా? దేవుని దూతని నమ్మకుంటా, భాషలు అంటే హేళకోలం, ప్రవచనాన్ని నమ్మకుంటా, గివింగ్ అంటే ఒక టైపు, నీకు ఇంటర్ప్రిటేషన్ చేసినోడు, నీకు టీచింగ్ చేసినోడు నీ లోపల రాంగ్ సీడ్ వేసిండు. అది మొలకెత్తి ఇప్పుడు నువ్వు ఇట్లా నీ లోపల రైట్ ఇంటర్ప్రిటేషన్ కనుక నువ్వు పట్టుకుంటే, రైట్ ట్రూ ప్రాఫిట్ కనుక పట్టుకుంటే ఆ సీడ్ని తీసి వేరే సీడ్ని ఆడతాడు. అప్పుడు ఏమైందంటే నీ లోపల అది మేనిఫెస్ట్ అయ్యి ఇదే గుర్తు ఉంటావు. పాపాలు ఒప్పుకునేది ప్రజలకు నేర్పింది తప్ప భాషల్లో దేవుని యొక్క దూతలతోటి మాట్లాడే పద్ధతిని నేర్పలేకపోయాను. ఇంకా అదే నేనేం చేస్తా అండి, నేను ఇంకా దాన్ని ఏం చేస్తా, నేను కొత్తదాన్ని చేస్తా. ఎందుకోసం అంటే నేను పిలవబడ్డానే, దేవుడు నాకు చెప్పిండు, నా కాలింగ్ అది కనుక నేను అది చెప్తా అంతవరకే. కానీ నాకు వేరే సంబంధం లేనే లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ హీలింగ్ ఆ యొక్క ఓషన్ అక్కడ రిలీజ్ అవుతుందంటే మీరందరూ కూడా దేవుని యొక్క చిత్తమే హీల్ అయిపోడు. అందరూ క్యాన్సర్ వెళ్ళిపోవాలి, గడ్డలు వెళ్ళిపోవాలి, కంతులు వెళ్ళిపోవాలి, నీకు పిల్లలు పుట్టాలి,
నీకు మ్యారేజ్ అవ్వాలి, నీ బిడ్డ బ్లెస్ కావాలి, నీ కొడుకు బ్లెస్ కావాలి, నువ్వు ఫైనాన్షియల్ బ్లెస్ కావాలి, నీ పిల్లలు దేవుని యొక్క మహిమ చేత నింపబడాలి, నీ ఇంట్లో దేవుని యొక్క దూతలు రావాలి. ఇవి ఎట్లున్నా చూడు, లైఫ్ చూడు ఎంత బాగుందో. ఎక్స్ట్రాడినరీ లైఫ్ అంటారు దీన్ని, సూపర్ న్యాచురల్ లైఫ్ అంటారు. అర్థమవుతుంది? అట్లానే బతకాలి. అందుకే డిమాండింగ్ కమాండింగ్లో బతకాలి. దేవుని కాడ డిమాండ్తో అడగాలి, దయ్యాన్ని కమాండ్ చేయాలి. ప్రార్థన దేవుని దగ్గర చేయాలి, అధికారాన్ని దయ్యం మీద వాడాలి. అర్థమవుతుందా? అడిగేటప్పుడు అధికారంతో అడుక్కోవాలి, భిక్షంగాలాగా అడుక్కోవద్దు. లేకపోతే ఇంకేదో నేను పురుగును, లేకపోతే ఇంకేదో పుట్టను, లేకపోతే ఇంకేదో అని అట్లా బతిలాడొద్దు. యు ఆర్ ఎ చైల్డ్, దేవుని యొక్క చైల్డ్వి. ఆయన నామము నీకు అనుగ్రహింపబడ్డది. నువ్వు దేవుని బిడ్డవు, నీకోసం పరలోకం ఉంది, నీకోసం దూతలు ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా అర్థం చేసుకోండి, మీరు గొప్ప వ్యక్తిలాగా మార్చబడాలి. మీరు ప్రాస్పర్ కాదు, 2500 సార్లు ఉంది. అంత ప్రాస్పర్ అయితే అంత స్వార్థ కొరకు నువ్వు ఇచ్చే వ్యక్తిలాగా మారిపోతావు. కనుక నీ యొక్క యాటిట్యూడ్ అన్నది మొత్తం కూడా మారిపోవాలి. అరణ్యంలో కేకవేయి ఒక శబ్దంలాగా మారటానికి, ఆత్మలో బలము పొందటానికి అరణ్యంలో ఉన్నాడు, అంటే ప్రార్థనలో ఉన్నాడు. అందుకే అది జరిగింది. వచ్చిన దాన్ని రెవల్యూషన్గా మేనిఫెస్ట్ చేసినప్పుడు ప్రభు మార్గాలన్నీ కూడా సరళం చేయబడ్డాయి. నన్ను ఎవరు ప్రేమించట్లే, నాకు ఎవరు లేరు, చింతతోటున్న చింత అన్నది దయ్యం పెట్టే వెపన్. జాయ్ అన్నది స్పిరిచువల్ విషయం, నాట్ ఎమోషన్. జాయ్ అన్నది దేవుని యొక్క దూతలు మనకు అనుగ్రహించేది. కనుక సంతోషంగా ఉండమని పౌలు చెప్తున్నాడు. చింత అన్నది డెమన్ స్పిరిట్స్. ఈ భూమి మీద దేవుడు వచ్చే ముందు దయ్యము ఒకలాంటి నిరాశ నిస్పృహని పెడతాడు. వీళ్ళు సోమవారం నుంచి ఆదివారం దాకా ఏదో ఒక నిరాశ నిస్పృహనే వెతుక్కుంటారు. ఏంటంటే ఇవాళ ఏం శోధన నాకు రావాలి, వచ్చినాక దాన్ని రాకముందే భయం చేసి వచ్చినాక దాన్ని జయించుడు కాదు. అంటే వీళ్ళ ఫెయిత్ ఇట్లా లైన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఏం జరుగుతుంది, ఇవాళ ఏం శోధన వస్తుంది, ఇవాళ ఏ బాధ వస్తుంది, ఇవాళ ఏం అంటే మార్గాలను సరళం చేస్తూ ఉంటారు. దాని కొరకు అంటే లైన్ చేసుకొని రెడీగా ఉన్నా, కమాన్ 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 కమాన్. అవి వచ్చినప్పుడు వాటి మీద నువ్వు అథారిటీ చూపెట్టాలి. అర్థం చేసుకోండి, దేవుడు మనని వేరే వ్యూలో చూస్తున్నాడు. దేవుడు మనని డిఫరెంట్ చూస్తున్నాడు. నువ్వు హార్ఫన్ కాదు, ఆయన అనాథలుగా మిమ్మల్ని వదులా, అభిషేకాన్ని మీకు ఇస్తా. దీని మీద తర్వాత చెప్తే ఇవన్నీ టైం సరిపోట్లే. కనుక శిష్యువులు ఆయన ప్రక్కన ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చనిపోయినాక మిమ్మల్ని అనాథలుగా ఉండను అని చెప్పిండంటే ఆదరణకర్తను పంపించి ఇంతకాలం పక్కనున్నప్పుడు కొన్ని వీళ్ళు చేయలేకపోయినారు, కానీ లోపలికి వచ్చినాక అన్నీ చేసేళ్ళు. అంటే రక్షణ వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. పరిశుద్ధాత్మ వల్ల రక్షింపబడతావు. అంటే శిశువులు యేసుప్రభుని ప్రక్కన కలిగి ఉన్నారు, రక్షింపబడ్డారు. కానీ శిశువులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 2వ అధ్యాయంలో ఇది లోపల దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవుడు ఒకవేళ వీళ్ళకు ముందే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండేది ఉంటే మళ్ళీ 2వ అధ్యాయంలోకి వెళ్ళి పైనుంచి పంపబడ్డ శక్తి చేత ఎందుకు నింపబడమని చెప్పేటోళ్ళు. పరిశుద్ధాత్మ వల్ల మీరు మారుమనసు పొందిండ్రు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన తల్లి కన్న మరియ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రేర్ చేసుకుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డది. అర్థమవుతుందా? రెండింటికి క్లారిటీ చెప్తున్నా. బైబిల్ ఉన్నది. శిశువులు యేసుప్రభుని ప్రక్కన కలిగినప్పుడు మారుమనసు వచ్చింది, అభిషేకం రాలే, కానీ పరిశుద్ధాత్మ వల్లనే వాళ్ళు మారుమనసు పొందేళ్ళు. రైట్, ఓకే. ఒక్కడు యేసుప్రభు దేవుడని నమ్ముతున్నాడు అంటేనే పరిశుద్ధాత్మ వల్ల. అంత మాత్రాన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డట్టు కాదు. రక్షణ వేరు, అభిషేకం వేరు. రక్షింపబడ్డప్పుడు ఆత్మ వల్ల యేసుప్రభు దేవుడని నోటితోటి కన్ఫెషన్ అయి ఒప్పుకుంటాం, ఆత్మ పనిచేసింది. అంత లోపల నీ లోపలికి ఆత్మ రాదు. ఆత్మ రావడానికి 2వ అధ్యాయంలోనికి వెళ్ళిండ్రు, కనిపెట్టిండ్రు. అప్పుడు అభిషేకం వచ్చి భాషలతో మాట్లాడిండ్రు. దేవుని యొక్క బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్మ అభిషేకం. అక్కడితో ఆగలే, తర్వాత దేవదూతల భాషలు కూడా మాట్లాడుకుంటూ పోయిర్రు. అది మైటీ ఎక్స్పీరియన్స్. మీరందరూ అన్య భాషలో మాట్లాడాలి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఖచ్చితంగా భాషల్లో మాట్లాడతారు. ఇది నా మాట కాదు, బైబిల్లో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో జరిగింది. బైబిల్లో జరిగితే నీకు నాకు జరగాల్సిందే. లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి నేను మాట్లాడే భాషలు పెట్టుకో, అవే వచ్చేస్తాయి. వాటి గురించి చింతపడాల్సిన అవసరం లేదు. రావాలనే ఆశ ఉంటే జరుగుతుంది, నమ్మితే అన్నీ జరుగుతాయి. నమ్మపోయిన ఆశ ఉంటే జరుగుద్ది. నువ్వు పెట్టడం ప్రారంభిస్తే, వినడం ప్రారంభిస్తే నీ లోపల యాక్టివేట్ అవుతాయి, అవి రిలీజ్ అవుతాయి. ఈ దేవదూతల గురించి వచ్చినాక జ్ఞానం ఎక్స్ట్రాడినరీ. అట్లా లేచి నీళ్ళలా తేలిపోయి ఆడినట్టున్నది నా లైఫ్. అట్లా నానిపోతున్న ఆత్మలు ఎంత బాగుందో దేవుని యొక్క బిడ్డలారా. కనుక మీ అందరికీ ఇది అంటిస్తున్నా. కనుక ప్రతి వారు కూడా దేవుని యొక్క బిడ్డలారా ఆత్మలో చొచ్చుకొని పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? ప్రతి వారు కూడా ఆత్మలో చొచ్చుకొని పోవాలని
దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే ప్రాఫిటికల్ అనాయింటింగ్ దేవుడు భూమి మీద రిలీజ్ చేస్తున్నాడు. లేస్తారు, ఏలియా లేస్తారు, ఎలీషా లేస్తారు, బాప్టిజం ఇచ్చే యోహాను లేస్తారు, మెల్కీసెదకు లేస్తారు. ఇంకేం చెప్పాలి? అర్థమవుతుందా? హానోకు లేస్తారు. నేను చెప్పిన వీళ్ళంతా ఒక టైపు. ఇర్మియా లేస్తాడు. అర్థమవుతుందా? ఈ స్పిరిట్ అంతా ఒకటే, ఇదంతా ఒకటే అనాయింటింగ్. అర్థమవుతుందా? కనుక రిలీజియన్ని తీసి బ్రేక్ చేసే టైం. కనుక అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. ఏదైనా మీరు దీంపబడి అద్భుతాలు పొందాలి. కన్ఫ్యూజ్ ఉండొద్దు. కన్ఫ్యూజ్ ఎప్పుడు కూడా డెవిల్ క్రియేట్ చేస్తాడు, కానీ మనం దయ్యాన్ని కన్ఫ్యూజ్ చేయాలి. అందుకే యేసు ప్రభు పక్కనే ఉన్నారు వాళ్ళ శిష్యువులు. మళ్ళీ ఆత్మచేత ఎందుకు నింపబడ్డం అంటే ఆయనకు తెలుసు. అది ఏంది? పైనుంచి పంపబడ్డ శక్తి చేత. అంటే వీళ్ళ మీద అప్పుడే పరిశుద్ధాత్మాభిషేకము మారుమనసు పొందినప్పుడు ఉంటే మళ్ళీ ఎందుకు నింపబడడం అన్నట్టు అంటే 2 సార్లనా ఏదో అన్నం తిన్నట్ట? అట్లా కాదు. వాళ్ళకి ఇంకా అభిషేకం లేదనే దయ్యాలు కొన్ని ఎలగొట్టేళ్ళు, కొన్ని ఎలగొట్టలేకపోయిన్లు. అర్థమవుతుందా? కనుక ఒకడు 100% హోలీ స్పిరిట్తో నింపబడాడు. కంపల్సరీ ఎవిడెన్స్ ఉంటుంది. నా లోపల ఎవిడెన్స్ ఉంది, నేను భాషలో మాట్లాడతా. ఎవిడెన్స్ అంటే దేవుడు నీ లోపలికి వచ్చిన దానికి సూచన. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను 18 సంవత్సరాలు అప్పుడే నేను మొదలుపెట్టి ఈ బోధ చెప్తాను. ఇది కొత్త బోధ కాదు. ఇప్పటికీ ఇంట్లో 23 సంవత్సరాలు అయిపోయింది. అర్థమవుతుందా? ఇవి అవన్నీ మేము మారుమనసు పొందినప్పుడే భాషలు వచ్చినాయి. బలహీనమైన మాటలు. అర్థమవుతుందా? మాకు భాషలు రావు కానీ మేము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం, ఇక మాకు అడగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బలహీనమైన మాటలు. ఎందుకోసం అంటే ఇక్కడ క్లియర్ కట్ ఉంది. ఇక్కడ బైబిల్ చెప్పే సత్యం ఇది. దీన్ని ఎవ్వరు మారవలేవు. కానీ నీ గుండె మీద చేసుకుంటే నీకు భయం అవుతుంది. భాషలు లేకపోతే నువ్వు డేంజర్ పాయింట్లు ఉన్నట్టే. లేకపోతే అడుగు, నేను ప్రేయర్ చేస్తా, నీ యూట్యూబ్లోకి వెళ్ళి నావి పెట్టుకోవడానికి ప్రయత్నించు, నీకు అనుగ్రహింపబడతాయి. అర్థమవుతుందా? కానీ దేవుని యొక్క బిడ్డలారా, మనుషులందరి మీద ఆత్మ కుమ్మరింపబడుతుంది. మీరు క్షేమంగా దీవింపబడాలని నేను కోరుకుంటున్నా. స్పిరిచువల్గా కొత్త రిధంలోకి పోండి, కొత్తదాన్ని మేనిఫెస్ట్ చేయండి, కొత్త లోకానికి అనుకోండి, అభిషేకాన్ని తీసుకురండి, దేవుని యొక్క దూతల్ని చూడండి, దేవునితో మాట్లాడండి, దూతలను భూమి మీద విడుదల చేయండి, మిరకల్స్ చేయండి, సైన్స్ అండ్ వండర్స్ చేయండి. చర్చిలో కూర్చొని సూత్రం అనుకోవడానికి బైండ్ అయిపోకండి. ప్రజల మధ్య మార్కెట్ ప్లేస్లో కూరగాయలు కొనే కాడ కూడా అద్భుతాలు సృష్టి తీసుకురండి. ప్రాస్పరిటీని క్రియేట్ చేయండి. న్యూగా కనుక్కోండి, కొత్తగా ఆలోచించండి. దేవుని కాడ ఒక అడిగి డిమాండ్ లాంటి బతకడానికి ప్రయత్నించండి. అర్థమవుతుందా? అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఇచ్చేటప్పుడు కూడా గివింగ్ డిమాండ్ తోటి ఉండాలి. అర్థమవుతుందా? ప్రభువా, నీ కొడుకుని నేను ఇస్తానా, నేను రాజుని, నువ్వు రాజుల రాజు, నీ బిడ్డో కనుక నేను బ్లెస్ అవుతా. నేను ఒకసారి ఒక షాప్ వెళ్తే వాడు చిన్న బోర్డు పెట్టండి ఆ షాపింగ్లో. ఏమన్నా అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చూసి అది ఇంత మాట చూడలే, కింగ్ నెవర్ బార్గెన్ అని పెట్టాను. అట్లనే దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు ఒక కింగ్ లాగుంటే నువ్వు దేవుని దగ్గర ప్రభా నువ్వు రాజు నేను రాజు కాబట్టి నీ గివింగ్ రాజులాగానే ఉంటుంది. దరిద్రంలాగా ఉండదు, రాజులాగానే ఉంటుంది. సంతోషంతో ఉంటుంది, ఉత్సాహంతో ఉంటుంది, అభిషేకంతో ఉంటుంది. దూతల్ని కదిలించి దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేసేటట్టు ఉంటుంది. అర్థమవుతుందా? ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అదే ఇవి లేని కాడ గివింగ్ ఎట్లుంటుంది తెలుసా? బాధ, వేదన అయిపోయింది. కోర్టు కేసు పెట్టడానికి, లేకపోతే మెడికల్ షాప్లకు పెట్టుకోవడానికి, లేకపోతే ఇంకో దానికి పెట్టడానికి అస్సలు బాధపడరు కొంతమంది. అది ఎంతైనా నా ప్రాణం అని పరిగెత్తా అంటారు. నీ ప్రాణం అక్కడ ఉన్నది దేవుని కాడ. ఆయన పట్టుకుంటే నీ ప్రాణం చక్కగా ఉన్నట్టే. అర్థమవుతుందా? విజ్డమ్లో మూగా దేవుడు నీ కోర్టు కేసులు, నీ మెడికల్ షాప్లకు బిల్ అయ్యే ఖర్చులు తీసి పడేసేస్తాడు. ఏం తెలుసా? ఆశీర్వాదాలు, స్వస్థత, అభిషేకం, ఏంజిల్స్, వేరే లోకం. అందుకే బైబిల్ సెలవుస్తుంది, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందేంత వరకు అరణ్యంలో ఉండెను. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నీ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ ఉండాలి. అందుకే ఏలి దగ్గరికి సమయాలు పరిగెత్తుకొని పోయి ఏమన్నా చెప్తానవా, నన్ను పిలిచినవా అంటే ఏలి వేరే లోకంలో ఉన్నాడు, బాగా తినే లోకాల. నేను నిన్ను పిలవలే, నాకు తెలియదు పో. మంచి కాంగ్రిగేషన్ ఉంది. అందుకే దేవుడికి అర్థమైపోయింది, నేను పిలిస్తే నువ్వు బలకవులే, నీ లోకం వేరేది ఉంది, నీకు కావాల్సింది పైసలు మనుషులే, కానీ నేను నా పని చేయడానికి ఇంకొని లేపుకుంటానని సమయాల్ని లేపుకున్నాడు. సమయాలు దేవుని యొక్క వర్డ్ని రిలీజ్ చేయడం ప్రారంభించాడు. అర్థమవుతుందా? ఇంకేం చెప్పాలండి? కనుక దేవుని యొక్క రాజ్యం బలవంతుల చేత పట్టబడుచున్నది. అందుకే సమయాలు చూడండి, వాళ్ళ డాడీ లాగా రూల్ చేయడానికి దేవుడు అతను ప్రత్యక్షం కావడానికి 1000 కౌస్ ఇచ్చిండట. 1000 కౌస్ ఎవరి కాడ ఉంటాయా? ఉండే ఎవరి కాడ. కానీ ఏం చేసిండంటే స్టార్టింగ్ తన కాడ ఉన్న వాటిని ఇవ్వడం ప్రారంభించాడు. రెండోది, ఎన్ని కవులు ఒక్కడు బలి ఇస్తాడండి? 1, 2, 3, 4, 10 ఇస్తాడు, 15 ఇస్తాడు, 20 ఇస్తాడు. బలం సరిపోవద్దా? కానీ సొలొమోన్ ఒక్కడే 1000 కౌసు బలి ఇచ్చిండట. అంటే తీసుకొస్తాడు చేస్తాడు, ఈయన కాడున్నా అయిపోయినాయి, ఎట్లా ప్రభు అని అడగడం ప్రారంభించాడు. వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకోసం?
ఇది దేవుని అర్పణ కాబట్టి. తెత్తనే ఉన్నారు మనుషులు, 1000 అయినాయి. 1000 అయ్యేసరికి దేవుడు ప్రత్యక్షమై, అంటే సొలొమోను గివింగ్ ఛాలెంజర్, అర్థమవుతుందా? బిగ్ గివింగ్ ఛాలెంజర్. ఛాలెంజ్ తోటి విత్తనాన్ని నాటుతాడు. ఒకడు ఛాలెంజ్ తోటి విత్తనాలు వేసుకుంటూ పోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో గొప్పగా ప్రాస్పర్ అవుతాడు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ గివింగర్, ఛాలెంజ్ తోటి గివ్ చేస్తాడు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి బలం ఇక్కడి నుంచి వస్తుంది. దేవుని శక్తి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అర్పణ చేస్తున్నాడు. 1000 వరకు చేసేసరికి దేవుడు అంటున్నాడు, నీకేం కావాలి? నాకు విజ్డమ్, నాలెడ్జ్ కావాలి. నువ్వు అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తానా? ఎందుకోసం? నీ స్టైలే గివింగ్ స్టైల్. ఎంత జ్ఞానము అయ్యాడు, ఎంత జ్ఞానము అయ్యాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు విజ్డమ్ని అడిగినావు, కానీ నీకు నేను ఐశ్వర్యాన్ని కూడా ఇస్తా. విజ్డాన్ని ఇచ్చే ఏంజిల్స్ ఉంటారు, వాళ్ళు మనకు రిలీజ్ అవుతారు. అసలు విజ్డాన్ని కొడకపోతే వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తారు? శరీరానుసారమైన మనుషులు శరీరానుసారం మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ విషయమే మనసు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనసు ఈ శరీరానికి విరోధమైంది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవం. అర్థమైందా? అంతా చదివిన 8వ అధ్యాయం ఉన్నది రోమాల. అంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మకు శరీరం ఆత్మ రెండు వేరు డివైడ్ చేసి చెప్పుకొచ్చా. కనుక మీరు ఇప్పుడు గమనించని ప్రయత్నించండి. ఫెయిత్ అనేది స్పిరిచువల్ విషయం, హీలింగ్ అనేది స్పిరిచువల్ విషయం, నీ ఆరోగ్యం అనేది స్పిరిచువల్ విషయం, నీ మనీ అనేది స్పిరిచువల్ విషయం, నీ సంతోషం అనేది స్పిరిచువల్ విషయం, నీ అభిషేకం అనేది స్పిరిచువల్ విషయం, నీ ఇల్లు అనేది ఫిజికల్లే కాదు స్పిరిచువల్ విషయం, నీ కార్ అనేది స్పిరిచువల్ విషయమే. ఎందుకోసం? నీ ఆత్మ అభివృద్ధి పొంది. అది కూడా చదువుతా అది కూడా చదువుతాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను ప్రార్థిస్తున్నాను. అర్థమవుతుందా? నువ్వు అన్ని విషయాల్లో రేజ్ కావాలి. 1000 కౌస్ ఒక మనిషి ఇస్తే విజ్డమ్తో పాటు ఐశ్వర్యం వచ్చి ఆఖరికి రాజుగా మార్చేసాడు. ఒక గివర్ని దేవుడు ఎప్పుడు కింగ్ లాగా చూస్తాడు తప్ప, ఒక బిగ్ గివర్ని బిగ్ థింగ్ చేస్తూనే దేవుడు ట్రమెండస్గా పైకి లేపుతాడు తప్ప, రిలీజన్ పట్టుకొని నేర్చుకొని ఎప్పుడు దేవుడు పైకి లేపడు. కనుక ఒక ప్రాఫిట్ని వర్డ్స్ నువ్వు తీసుకొని, నేను ప్రాస్పర్ కావాలి, నేను బిగ్ గివర్గా మారిపోవాలి, నా యాటిట్యూడు, నేను నా యొక్క ప్రవక్తను పంపించి ఆత్మలు సంపాదించాలి, భూమి మీద నేను పెద్ద ఇల్లు కలిగి ఉండాలి, అన్నీ నా జీవితంలో మేనిఫెస్ట్ కావాలి, నా భర్త నా పిల్లలు అందరూ దింపబడాలి, ఒక్కరిని కూడా నరకం పోనీయా, అవసరమైతే నేను నా ప్రవక్తతోటి ఇంప్లాంటేషన్ అయినా చేపిస్తా అని. ఇంప్లాంటేషన్ అంటే మోసే వాళ్ళు నశించిపోతుంటే ప్రవక్త అడిగిండు, ప్రభువా జీవగ్రంథం నా పేరన్నా తీసేయి, కానీ వాళ్ళని మాత్రం నరకం పోనే, అంటే వాళ్ళు ప్లాన్లో లేని వాళ్ళు. ఈయన ఇంప్లాంట్ చేయగానే వాళ్ళు రక్షింపబడి దేవుని వైపు వచ్చిండ్రు. ప్రవక్తకు అట్లాంటి కృపను దేవుడు చూపిస్తాడు. అర్థమవుతుందా? అట్లా దేవుని దగ్గర ఆ గ్రేస్ తోటి మూవ్ అయినప్పుడు డిమాండ్గా నాటొచ్చు. అర్థమవుతుందా? చచ్చిపోయి సర్వలోకాన్ని సంపాదించుకొని నరకం పోవడానికి బదులు దేవుని జ్ఞానంలో ఈ పరలోకాన్ని సంపాదించుకోవాలి. కానీ ఎవరు చెప్పిన బాధ అండి. కనుక దేవునికి వెళ్ళాలి, నీ ఇంట్లో అందరూ బ్లెస్ కావాలి, నీ ఇంట్లో అందరూ దీంపబడాలి, నీ ఇంట్లో అందరూ పరలోకం పోవాలి. నువ్వు యేసుప్రభువునందు విశ్వాసం ఇస్తే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారంటే ఉట్టిగానే ఫెయిత్ ఉంచుతుందంటే కాదు. దానికోసం ప్రాఫిట్స్ తోటి ప్రేయర్ చేయించాలి. వాళ్ళు మీడియేటర్స్ వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్ అనేది పవర్ఫుల్ ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ సమూయేలు దగ్గరికి పోయేటోళ్ళు శత్రువులు వచ్చినప్పుడు సమూయేలు ఎప్పుడైతే వాళ్ళ అర్పణ తీసుకొని వచ్చిందో, ఎక్కడ చూడండి బైబిల్లో వాళ్ళ అర్పణ పెట్టి ప్రేయర్ చేయగానే మిరకల్స్ అయ్యేటి. అంటే నాటినప్పుడల్లా పంట వస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే అర్పణ అర్పించిందో మీ యొక్క సమయంలో ప్రేయర్ చేయగానే ఉరుములు మెరుపులతోటి దేవుడు లేచి శత్రువులను కలవరపరిచి భయపెట్టించిండట. సేమ్ అదే పవర్ రిలీజ్ అవుతుంది, సేమ్ అదే విధంగా రిలీజ్ అవుతుంది. కనుక గివింగ్ అనేది స్పిరిచువల్ విషయం. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించు. పైకి భక్తి గల వారే ఉండి అంతరంగంలో శక్తి లేకపోతే ఏమీ జరగదట. లాస్ట్ వర్డ్, నువ్వు నన్ను ప్రాఫిట్ అని నమ్మి ఈ ప్రవక్త నాటబడ్డ పొలంలో నాటితే అదే 95 నీ హీలింగ్స్ మేనిఫెస్ట్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, నీకు సూపర్ న్యాచురల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి, నేను సంపాదించే సోల్స్లో నీకు మెరకల్స్ మేనిఫెస్ట్ అయ్యి సోల్స్ పడతాయి. సేమ్ టైంలో హెవెన్లో దొరుకుద్ది ఇల్లు, భూమి మీద దొరుకుద్ది, డబల్ చూస్తావు, అక్కడిక్కడ రెట్టింగ్ పాస్టర్లు చూస్తాయి, ఆకాశ పక్షులు ఎత్తుకపోవు. కనుక అధ్యయన కవిలా నేను నమ్ముతున్నా నువ్వు ఛాలెంజ్ గివర్ అని. అర్థమవుతుందా? తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మీకు రక్తాన్ని ప్రోక్షించండి, బిడ్డలు దీవించండి, మహిమ చేత నింపండి, ట్రమెండస్గా నాటింగ్ చేయండి. ఓ తండ్రి ప్రభా, ప్రతి ఒక్క వ్యాధిని రోగాన్ని యేసులో శపిస్తున్నా, విరగొడుతున్నా. మీరు పొందే దెబ్బలచే స్వస్థత, బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బిడ్డల్ని హీల్ చేయండి, సూపర్ న్యాచురల్ ఏంజల్స్ని రిలీజ్ చేస్తున్నా, యాక్టివేట్ చేయండి. దేవుని యొక్క మహిమ చేత నింపండి. ఏజ్కేల్ ఎట్లా ప్రవచించండు తండ్రి, ఆ యొక్క ఏంజల్స్ ఎట్లా యాక్టివేట్ అయ్యి 4 సైడ్ నుంచి మూమెంట్ అయ్యాలో
ఆ విధంగా నాయన వీళ్ళు దేవుని యొక్క స్పిరిట్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు వచ్చి స్థిరపరచడానికి సాయం చేయి. నీ మహిమ చేత నింపండి, ట్రమెండస్ గ్లోరీ ఇచ్చేయండి, బిడ్డలు దీవించండి. ఈ వీళ్ళను, వీళ్ళ భర్తలు, వీళ్ళ పిల్లలు, అందరూ కుటుంబాలు దేవుని యొక్క స్పిరిట్ చేత టచ్ అయిపోవాలి. దేవుని యొక్క మహిమ తాకబడాలి ప్రభువా. అద్భుతాలు పొందుకోవాలి, బలమైన కార్యాలు చేయండి, దీవించండి. టూ మచ్గా గొప్ప బ్రేక్ త్రూ ఇచ్చామని ప్రార్థిస్తున్నా. బిడ్డల్ని దీవిస్తుంది, కృపకు అప్పచెప్తూ స్తోత్రం చేయాల్సి ఆశలు కుమ్మరిస్తూ వీళ్ళ రిపోర్ట్స్ అన్ని నార్మల్ చేసినందుకు వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఆశ్రయించాలని వర్ణాలు చెల్లిస్తూ నీ కృపకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సూపర్‌న్యాచురల్ షాలోమ్, సూపర్‌న్యాచురల్ షాలోమ్, సూపర్‌న్యాచురల్ షాలోమ్, సూపర్‌న్యాచురల్ షాలోమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.